కర్నూలులో సిల్వర్ జూబ్లీ కళాశాలలో జరిగిన సివిల్స్ అవగాహన సదస్సులో సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో యువతకు చాలా తెలివితేటలు ఉన్నాయని, వాళ్ళకి చాలా శక్తి ఉందని, ఇటువంటి వారికి పోటీ పరీక్షలు సన్నద్ధతకు కాస్త ప్రోత్సాహం అందిస్తే మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. కర్నూలులో మంచి మంచి కళాశాలలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు కాంపిటేటివ్ దృక్పథం కానీ ఓరియంటేషన్ కానీ అందివ్వగలిగితే తెలుగు రాష్ట్రాల్లో గొప్ప గొప్ప ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారని తెలిపారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన సివిల్స్ అవగాహన సదస్సులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై సలహాలు సూచనలు తీసుకున్నారని బాలలత తెలిపారు. ఈ కార్యక్రమంలో సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్ రెడ్డి, ప్రొఫెసర్ ఎల్లకృష్ణ, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సాహం ఊపు ఉంటాయి. ఆయన ఎవరో కాదు, విద్యార్థుల కోసం నిత్య విద్యార్థిగా పరితపిస్తూ కృషి చేస్తున్నటువంటి మా కళాశాల ప్రిన్సిపల్ గారు మరియు మా యొక్క కళాశాల విశ్వవిద్యాలయం మినిస్టర్ అయినటువంటి డాక్టర్ జి శ్రీనివాసరావు అన్నారు మరో మహాకవి శ్రీశ్రీ. కష్టం రాష్ట్రాల్లో యువతకి చాలా తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకి చాలా శక్తి ఉంది. మంచి మంచి కళాశాలలు ఇప్పుడు కర్నూలులో సిల్వర్ జూబ్లీ కళాశాల ఇలాంటి కళాశాలలు కూడా ఉన్నాయి. అయితే ఈ విద్యార్థులకు కాస్త కాంపిటేటివ్ దృక్పథం కానీ ఓరియంటేషన్ కానీ అందివ్వగలిగితే వాళ్ళు ఇంకా మంచి సక్సెస్తో తెలుగు రాష్ట్రాల్లో గొప్ప గొప్ప ఐఏఎస్లు ఐపీఎస్లు తయారవుతారన్న ఆలోచనతో కర్నూలు జిల్లాకి నేను రావడం జరిగింది. ముఖ్యంగా సిల్వర్ జూబ్లీ కళాశాల సిబ్బంది కానీ ప్రిన్సిపల్ సార్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పిల్లలందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ కూడా చాలామంది అటెండ్ అయ్యారు. వాళ్ళకి సంబంధించి కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయో సలహాలు సూచనల కోసం ఇక్కడ రావడం పిల్లలు చాలామంది జరిగింది. వీళ్ళ కోసం ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ కానీ తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ దీనికి సంబంధించిన ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, మెయిన్స్ ఎలా పాస్ అవ్వాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1లో ఇంటర్వ్యూస్ ఎలా పాస్ అవ్వాలి, దీనికి కావాల్సిన స్కిల్స్ డిగ్రీ చదివినప్పటి నుంచే ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద ఇక్కడ అవగాహన సదస్సు జరుగుతుందన్నమాట. దీనిలో మనకు తెలిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఈ మధ్య వాటి తీరు తెన్ను మారిపోయినాయి. ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ కానీ, న్యూస్ పేపర్ రీడింగ్ కానీ, న్యూస్ అనాలిసిస్ కానీ, దాంతోపాటు మన మైండ్ స్పాంటేనియస్గా ఎలా వర్క్ చేస్తాయి, డెసిషన్ మేకింగ్ కానీ, అండ్ ఏదైనా మనం విశ్లేషించడం కానీ, ఇవన్నీ కూడా క్రిటికల్ థింకింగ్ కానీ, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరం. కాబట్టి ముఖ్యంగా పిల్లల్లో ఆ ఉత్సాహం, జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీర్ అవుదాం, డాక్టర్ అవుదాం, అక్కడికి ఆలోచనలు ఆగిపోతున్నాయి. వీళ్ళని ఐఏఎస్లు ఐపీఎస్లుగా తీర్చిదిద్దడం లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళని ముందుకు తీసుకునే దిశగా నేను వర్క్ చేస్తున్నాను. దానికోసం ఈరోజు నేను ఇక్కడ సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల కర్నూలుకి రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ కూడా చాలా అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. అండ్ పిల్లల స్పిరిట్ కూడా మనకి ఎక్కువ తెలుస్తుంది. అంటే ఆ స్ఫూర్తి కూడా ఎక్కువ ఉంది. బాగా ఉత్సాహంగా వాళ్ళు చదువుకునే దిశగా చాలామంది ఉన్నారు. చాలా డిసిప్లిన్గా కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది.